సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారిగా. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షసగణములు ఉండవు. రాక్షసగణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానమంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది, పరమధార్మికంగా ఉంటారు. అప్పుడు వారి మాట ఏమవుతుందంటే, వారు సత్యమును మాట్లాడడం కాదు, వారు మాట్లాడినది సత్యమవుతుంది. ఒక అల్పాయుర్దాయం ఉన్నవాడు వచ్చి నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అన్నారనుకోండి, ఆయన అన్నారు కాబట్టి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఆయన మాట అబద్ధం అవడానికి వీల్లేదు. ఇక్కడ కారణం సుబ్రహ్మణ్య ఆరాధన ఆ శక్తికి ఎత్తేస్తుంది మనిషిని. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. పూజలో పంచాయతనాన్ని ప్రవేశపెట్టారు. మీ ఇష్టదైవం ఎవరుంటారో వారు మధ్యలో ఉంటారు, చుట్టూ నలుగురు ఉంటారు. పరమేశ్వరుడు మధ్యలో ఉంటాడు, చుట్టూ విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు అంబిక నలుగురు ఉంటారు. నేను భేదభావంతో పూజ చేయకూడదు. శివుణ్ణి ఆరాధన చెయ్యాలి అంటే తిన్నగా పువ్వు శివుడి మీద వెయ్యకూడదు. వీళ్ళ అనుమతి లేకుండా నేను వెళ్ళలేను. శివుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరి మాటకు ఆయన లొంగిపోతాడో వాళ్ళ పాదం మీద పువ్వు వెయ్యాలి, ముందు ఈ నలుగురికి వెయ్యాలి. అంటే ఇప్పుడు మీరు శివుడు విష్ణువు భేదం అని ఎలా అంటారు నాకు చెప్పండి? ఆయన పాదాలు పట్టుకోకుండా శివుడు దొరకనే దొరకడు. విష్ణువు మధ్యలో ఉన్నాడు అనుకోండి, శివుడి పాదాల మీద వేయకుండా విష్ణువు దొరకడు. అది ఆయన సామరస్యం. భేదాన్ని ఆయన తిరస్కరించారు. పంచాయతన పూజ పెట్టారు, ఇందులో సుబ్రహ్మణ్యుడు లేడు. అంటే శివుణ్ణి ఉదాహరణగా నేను చెప్తున్నాను. శివుడు మధ్యలో ఉండి విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అంబిక నలుగురు ఉన్నారు, మధ్యలో శివుడు ఉన్నాడు. సుబ్రహ్మణ్యుడేడి? శంకరాచార్యుల వారు మరి షణ్మత స్థాపనాచార్యుడైనప్పుడు సుబ్రహ్మణ్యుడి ఆరాధనా విధానం మోక్షమునకు కారణమని భగవత్తత్వంగా నిర్ణయం చేశారుగా. మరి పంచాయతన పూజ అని 5 పెట్టి సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే కారణం ఒకటే, ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతియే సుబ్రహ్మణ్యుడు. వీళ్ళ నలుగురి దగ్గరికి పువ్వుడేయడానికి కూడా ముందు దీపం వెలిగిస్తారు, ఆ జ్యోతి ఆయనే. అందుకని ఇంక అక్కర్లేదు. అసలు ఇక్కడ జ్యోతి కన్నా ముందు సంధ్యావందనం చేయగానే సమిధాదానం ఉంది, అగ్నికార్యం ఉంది. అగ్నికార్యంలో అగ్నిహోత్రుడు ఆయనే, జ్యోతి ఆయనే. ఇక్కడ జ్యోతి ఆయనే. హారతి ఇస్తుంటారుగా అస్తమానం, ఆ హారతిలో జ్యోతి ఆయనే. అందుకే ఇప్పటికీ అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రం అని ఓ పేరుంది. కారణం ఏమిటో తెలుసా? అగ్నిస్వరూపంగా ఉండేవాడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానాగ్నిగా ఉండేవాడు పరమశివుడు. అందుకే అగ్ని జ్యోతి వెలుగుతుంటుంది. కార్తీక పౌర్ణమి నాడు అంత పెద్ద జ్యోతి వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం సుబ్రహ్మణ్య క్షేత్రము అని ఒక ప్రతీతి. కాబట్టి అంత గొప్ప క్షేత్రమైనటువంటి అరుణాచలంలో అగ్ని దర్శనం, పూజలో జ్యోతిస్వరూపమే సుబ్రహ్మణ్య దర్శనం. అందుకని ఇక వేరుంచరు. కానీ తృప్తి తీరని వాళ్ళు కొంతమంది ఉంటారు. మాకు ఎలా అయినా సుబ్రహ్మణ్యుడు ఉండాలండి, ఏదో ఒక రూపంతో ఉండాలండి అంటే ఏం చేస్తారో తెలుసా? రూపం పెట్టక్కర్లా, శూలం పెడితే చాలు. అందుకే వేల్ అని పేరు కూడా పెట్టుకుంటుంటారు, వేలాయుధన్ అని. వేలాయుధన్ అంటే వేల్ అంటే శూలం, వేలాయుధన్ అంటే శూలము ఆయుధముగా కలిగినవాడు. ఏమిటో తెలుసా? శూలం అమ్మవారు. అమ్మవారి శక్తిగా మారి శూలంగా ఆయన చేతిలోకి వెళ్ళింది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ విశాఖేంద్రోపేంద్రో అని ముందు నమస్కారం ఎవరికి చేస్తాడంటే అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తుంటాడు రాక్షసుల్ని గెలిచి. కారణం, అమ్మ నువ్వే నా చేతి శూలంగా ఉన్నావని. శక్తి, శక్తివేల్ అంటుంటారు. అందుకే శక్తియే శూలంగా ఉంటుంది. కాదు, ఆ శూలం అగ్ని, జ్ఞానాగ్ని. సుబ్రహ్మణ్యుడు జ్ఞానాగ్ని స్వరూపి, అందుకే జ్యోతి రూపంగా నిలబడతాడు. అగ్నియే కాకుండా ఋగ్వేదంలో అగ్ని అగ్నిగా కాకుండా అగ్నిగా ఆరాధింపబడేవాళ్ళు 3 ఉన్నారు. ఒకడు శివుడు, అష్టమూర్తుల్లో అగ్నిగా ఆరాధింపబడతాడు. అమ్మవారు అగ్ని రూపంలో ఆరాధింపబడుతుంది. ఇది మీకు చమత్కారంగా ఉండొచ్చు వైదిక స్పర్శలో. అమ్మవారు అగ్ని రూపంగా ఆరాధింపబడడం ఏమిటంటే అది ఎక్కడుంది అని.
మనం కుంకుమార్చనలు చేస్తే లక్ష్మీదేవి మూర్తులు పెట్టి కుంకుమార్చనలు చేస్తారు, లలితాదేవి మూర్తులు పెట్టి. మీరు మలయాళ దేశం వెడితే మలయాళ దేశంలో దీపం వెలిగించి ఆ జ్యోతి వంక చూస్తూ కుంకుమార్చన చేస్తారు. అమ్మవారిని జ్యోతిలో చూస్తారు మలయాళ దేశంలో. అమ్మవారిని జ్యోతిలో చూసే సంప్రదాయం ఉంది. జ్యోతి జ్ఞానాగ్నిగా జ్యోతి రూపంగా సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధన చేస్తారు. ఇంతేకాదు, అసలు సుబ్రహ్మణ్య తత్వం అద్భుతం. మయూరవాహనుడు. మయూరవాహనము అనేటటువంటి దానికి అబ్బాయి ఎన్ని అర్థాలు. అది పావుని చంపుతుంది నెమలి. 2, అది ఒక్కటే సృష్టి యందు శారీరకమైన సంబంధమును పెట్టుకోదు. 3, మేఘమును చూస్తే నర్తిస్తుంది. దానికి ఈ 3 లక్షణాలు ఉంటాయి కాబట్టి నెమలి మయూరమని పేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే ఆ పేరుతో పిలుస్తారు సంస్కృతంలో. పావుని చంపుతుంది, పావుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతుంది. పావుని చంపడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, పావు వేదాంత శాస్త్రంలో దేనికి గుర్తు అంటే మృత్యువునకు గుర్తు, ఊర్ధ్వముఖ చలనమునకు గుర్తు. 2, ఒకటి విరుద్ధ ప్రక్రియ, ఒకటి సమర్థ ప్రక్రియ. అందుకే మీరు చూడండి, దేవతలందరూ నాగయజ్ఞోపవీతధారిణం అని నాగయజ్ఞోపవీతం వేసుకుంటారు, పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటారు. నాగాభరణములని పావుల్ని చుట్టుకుంటారు. మీరు వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే 7 కొండల మీద నాగాభరణాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు నాగాభరణం పెట్టుకుంటారంటే, పాము మృత్యువునకు సంకేతం ఒకటి, పాము ఊర్ధ్వముఖ చలనానికి సంకేతం ఒకటి, పైకి వెళ్ళి భగవంతుణ్ణి కలవడానికి గుర్తు. అందుకే మూలాధారంలో చుట్టుకుని పాముగా పడుకుంటుంది, సుబ్రహ్మణ్యుడు పాము రూపంలో ఉంటాడు అని. సరే, అందుచేత మయూరవాహనము అన్నదానికి గుర్తు ఏంటంటే మృత్యువునికి మృత్యు, ఆయనని నమ్ముకున్నవాడి ఆఖరి చావు ఇదే. అంటే ఈ శరీరమే ఆఖరిసారి చచ్చిపోతుంది, ఇక చావడానికి మళ్ళీ పుట్టదు. అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు పావుని చంపే నెమలి మీద ఉంటాడు. నెమలికి భౌతిక సంపర్కం లేదు. నెమలి మేఘాన్ని చూసినప్పుడు వర్షం వచ్చే ముందు మగనెమలి నృత్యం చేస్తుంది. నృత్యం చేస్తున్నప్పుడు దాని కంటి వెంట ఆనంద ధార పడుతుంది. ఆడనెమలి దాని చుట్టూ తిరిగి అది కింద పడేటప్పుడు కింద పడకుండా నోరు పెట్టి పట్టుకుంటుంది, పట్టుకుని మింగుతుంది. మింగితే గర్భధారణ చేస్తుంది తప్ప భౌతిక సంపర్కం లేదు. నేను సుబ్రహ్మణ్యుణ్ణి, ఎప్పుడు బ్రహ్మజ్ఞానమునందు రమిస్తూ ఉంటాను, భౌతిక సంపర్కము లేనివాడిని. ఆచారం మారాలి అంటే వేదం ఓ మాట చెప్పింది, శరీరమునకు ఇబ్బంది అయితే ఆచారం మారవచ్చని చెప్పింది, అవకాశం ఇచ్చింది. ఇక్కడ దక్షిణ దేశంలో శివుడికి అభిషేకం చేయాలంటే ఉత్తరీయం తీసి మొలక్కట్టుకుని అభిషేకం చేయొచ్చు. కార్తీక మాస పౌర్ణమి నాడో ఎప్పుడో మంచి చలిలో కాశీలో పెడతానంటే ఒళ్ళు కొయ్యబారిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఆయన ఓ పంచె కట్టుకుని దాని మీద ఓ లాల్చీ వేసుకుని దాని మీద ఓ కోటు వేసుకుని అభిషేకం చేస్తుంటాడు. తప్ప అండి అంటే తప్పు కాదు. ఎందుచేత అంటే ఆచారకాండకి మినహాయింపు ఎప్పుడు ఇస్తారంటే వాతావరణ పరిస్థితుల చేత మినహాయింపులు ఇచ్చింది, వేదం ఇచ్చింది. అందుకని ఆయనకి అసలు భౌతిక సంపర్కం లేదు. ఆడదాన్ని ఆడదని చూడ్డ అసలు ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు కనుక మయూర వాహనం మీద ఉంటాడు. మబ్బు కనపడితే నృత్యం చేస్తుంది నెమలి. ఏది నల్ల మబ్బు? భక్తుడు, పరమభక్తుడైన వాడు కనపడితే తాను నృత్యం చేస్తాడు, తాను సంతోషపడిపోతాడు. అంతటి దయార్ద్ర హృదయుడు, అంతటి కారుణ్యమూర్తి. ఆయన కనబడితే భక్తుడు నాట్యం చేయడం కాదు, భక్తుడు కనబడితే ఆయన నాట్యం చేస్తాడు. అంతటి కరుణామూర్తి. ఇది చెప్పడానికి మయూరవాహనం మీద ఉంటాడు, కాలస్వరూపి ఆయన. అందుకే నెమలి మీద ఉంటాడు. నెమలికి పింఛం విప్పే అలవాటు ఉంటుంది, పింఛాన్ని ముడిచే అలవాటు ఉంటుంది. కాలము ఋతువులుగా విచ్చుకుంటుంది, 6 ఋతువులుగా విచ్చుకుంటుంది. అందుకని షడాననుడు 6 ముఖములతో ఉంటాడు. 6 ఋతువులుగా విచ్చుకోకపోతే జీవకోటికి సృష్టి స్థితి లయములు ఉండవు. మీరు చూస్తున్నారు కదా, చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢ మాసములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు, ఆశ్వీజ కార్తీక మాసములు శరద్ ఋతువు, తరువాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు, తర్వాత శిశిర ఋతువు, తర్వాత మళ్ళీ వసంత ఋతువు. 6 ఋతువులు తిరుగుతూ ఉంటాయి. ఈ ఋతువు మారకపోతే కాలంలో మాసముల యందు ఋతువు రాలేదనుకోండి, సృష్టి నిలబడదు. కాలస్వరూపంగా ఋతుధర్మంగా పోషిస్తాడు. ఋతు సుదర్శన కాల పరమిష్టి పరిగ్రహ అని విష్ణువుకి పేరు. ఋతురూపంగా మారాలి. ఋతురూపంగా అంటే వసంత ఋతువు వచ్చేటప్పటికి ఆహ్లాదంగా ఉండాలి, గ్రీష్మం వచ్చేటప్పటికి తాపం కలగాలి, విపరీతమైన వేడి పుట్టాలి, ఆ తరువాత వర్షం పడాలి. నామరూపాలు లేనివన్నీ నామరూపాలు అవ్వాలి. అప్పటి వరకు భూమిలో పడిపోయిన సీతాఫలం గింజ చెట్టు అవ్వాలి. వర్షం పడితే తప్ప నామరూపాత్మకంగా జగత్తు పెరగదు. మళ్ళీ
ఆ తర్వాత వచ్చేటటువంటి ఋతువు శరదృతువు. శరదృతువులో పండు వెన్నెల కాయాలి. పండు వెన్నెల కాసి నేలంతా మిట్టపల్లాలు మళ్ళీ పైకి తేలాలి. నీరంతా కూడా స్వచ్ఛమైపోవాలి. అమ్మవారి ఆరాధనలు లోకంలో విశేషంగా జరగాలి. రాజులు యుద్ధాలకు వెళ్ళాలి. శారదాదేవిని ఉపాసన చేసి విద్యార్థులందరూ కూడా విద్యా సముపార్జన ప్రారంభం చెయ్యాలి. ఉపాసన చేసేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేసి ఉపాసనని మొదలు పెట్టాలి. అందుకే అటూ కాదు ఇటూ కాదు మధ్యలో నక్షత్రంతో మొదలవుతాయి శారదా నవరాత్రులు. అంటే ఉపాసన ఎక్కడ అంటే ఋతువుని బట్టి కాలాన్ని బట్టి మొదలవుతుంది. దక్షిణాయనంలో శారదా నవరాత్రుల దగ్గర ఉపాసన మొదలవుతుంది. అక్కడ నవరాత్రులు మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమునకు ముందు వచ్చేటటువంటి వసంత నవరాత్రుల యందు పూర్తయిపోతుంది. అదొక చక్రం ఉపాసనలో. మళ్ళీ నవరాత్రి చక్రంగా తిరుగుతుంది. ఈ తిరిగేటప్పుడు ఈ ఋతుధర్మం ఆవిష్కరింపబడకపోతే అసలు మీకు ఉపాసన నడవదు, ఆంతరవృద్ధి ఉండదు, బయట వృద్ధి ఉండదు. మొక్కలు పెరగవు, కాయలు కాయవు, పళ్ళు పండవు, చల్లతనం ఉండదు, వెన్నెలు ఉండదు. ఎప్పుడూ ఎండే కాసేసింది అనుకోండి, నీళ్ళు ఎక్కడుంటాయి? ఆవిరైపోతాయి. రెండూ తప్ప మూడోది లేదనుకోండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అందుకని శీతాకాలం వచ్చి చంద్రుడు బాగా ప్రకాశించాలి. చెట్లకు ఆకులు తమంత తాముగా రాలిపోతే తప్ప చీడాపీడా పోయి మళ్ళీ స్వచ్ఛమైన ఆకులు పెట్టుకోవడానికి ఉండదు. శిశిర ఋతువు రావాలి. వస్తే తప్ప అది వాటికి ఆహార కేంద్రం. అవి పుచ్చిపోతే చెట్టు పాడైపోతుంది. ఆకులు వదిలి ఆకులు పట్టుకుంటాయి. శిశిర ఋతువు. ఋతుధర్మాన్ని బట్టి ప్రకృతి మారిపోతూ ఉండాలి. కాలస్వరూపమంతా మారిపోతే మళ్ళీ సుబ్రహ్మణ్యుడైపోతాడు. నెమలి వాహనం మీద షడాననుడైపోతాడు. కాలతత్వము సుబ్రహ్మణ్యుడు, ఋతుధర్మము సుబ్రహ్మణ్యుడు, ప్రకృతి సుబ్రహ్మణ్యుడు, పరబ్రహ్మతత్వంగా మళ్ళీ షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యులు వారు ఎందుకు కౌమారం తీసుకొచ్చారో చూస్తే పరబ్రహ్మతత్వంగా ఆవిష్కరింపబడతాడు. అలాగే అంత తేలికైన వాడు, అంత ఉదారుడు. అందుకే కావడికి మురిసిపోతాడు. తులామాసమని, తులా అంటే తక్కెడ. తక్కెడ దేనికి గుర్తు అంటే సమానత్వానికి గుర్తు. తక్కెడ ఎప్పుడు ఇలా పట్టుకుంటే ఒక పక్క ఒరిగిపోయింది అనుకోండి, రెండూ సమానంగా లేవని, రెండు సమానం అయ్యే వరకు వేయడమో తీయడమో చేస్తూ ఉంటారు. రెండూ సమానంగా ఉంటే తుల. రెండూ సమానంగా ఉండడం అంటే జ్ఞానం. తులామాసమునందు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.